హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. నేను ఎప్పటి నుండి అనుకుంటున్నాను వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టాలనేసి, అసలు టైం కుదరలేదు. ఈ వీడియో కూడా తీసి చాలా రోజులు అవుతుంది. ఎడిటింగ్ అసలు టైం లేక ఇంత ల్యాగ్ అయిపోయింది. నేను అనుకున్నాను అసలు ఏం తీద్దాం, వీడియో కంటెంట్ ఏం పెడదాం అనేసి, దానివల్లే లేట్ అయ్యింది. జనరల్గా నేను చేసేది ఇంట్లో చేసే పనులు లేదా బయట తిరిగే ప్లేసెస్ చూపిద్దాం అనేసి అనుకున్నాను. అలాగే ఇవాళ పార్క్కి వెళ్తున్నాం. ఇంట్లో ఉంటే ప్రతిసారి వెళ్తాం మా రూమ్మేట్స్ కలిసి. ఓ బాల్ పట్టుకొని వెళ్తాము, దాంతో ఆడుకుంటూ టైం స్పెండ్ చేద్దాం కాసేపు అనగా. ఇక్కడ నుంచి పార్క్ మాకు ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్. ప్రతిరోజు వెళ్దాం అనుకుంటాం కానీ షిఫ్ట్స్ వల్ల మేము ఇంట్లో ఉన్నాము. ఇంట్లో ఉన్న ప్రతిసారి అయితే వెళ్తాము. ఇంకా సమ్మర్ టైం ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. వింటర్ వస్తే అసలు బయటికి కూడా అడుగు కూడా పెట్టలేము వితౌట్ జాకెట్. ఇక్కడ నుంచి మాది ఏంటంటే హైట్లో ఉంటుంది మా ఇల్లు, కాబట్టి మేము స్టెప్స్ దిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు షిఫ్ట్స్ బిజీలోనే ఉంటాం. అప్పుడప్పుడైనా ఇలా బయటకు వస్తే కాసేపు అందరితో సరదాగా టైం స్పెండ్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ గ్రీనరీ కూడా. ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే ఇక్కడ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీక్ మొత్తం కష్టపడతారు, వీక్ ఆఫ్లో ఎంజాయ్ చేస్తారు. పిల్లల్ని కూడా బయటికి తీసుకొచ్చి తిప్పుతూ ఉంటారు. పార్క్లో చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ స్పోర్ట్స్ చాలా బాగా ఆడతారు పిల్లలు కూడా. అందుకని పార్క్ వెళ్తే వాళ్ళని చూస్తే టైంపాస్ కూడా అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి పార్క్ 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 అంటూ ఉంటా. ఇక్కడ ముందు ఐటన్ క్లబ్ ఉంటుంది, అందుకని ఇన్ని కార్లు పార్క్ చేసింది. ఇంకా ఎవ్రీ వీకెండ్ మాత్రం ఇక్కడ నుండి నడవాలంటే చాలా కష్టం అవుద్ది. అన్ని కార్లు పెడతా ఉంటారు లైన్గా. మంచి మంచి బెంజ్ కార్లు, ఆడి కార్లు, ఇంకేమో కార్లు ఉంటాయి. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది, షోరూమ్ లాగా. ఎంత ఎంజాయ్ చేయాలన్నా, ట్రిప్స్కి వెళ్ళాలన్నా ఓన్లీ సమ్మర్లోనే. వింటర్ స్టార్ట్ అయితే అసలు అవ్వదు, చాలా చలిగా ఉంటుంది. -degreesలో అసలు మనం బయటికి తిరగాలంటే చాలా కష్టం. నేను మా ఫ్రెండ్స్తో కలిసి లాస్ట్ ఇయర్ డండిల్డోర్కి వెళ్ళాము సమ్మర్లో. అండ్ ఈ ఇయర్లో కూడా ఎల్సా ఫైట్ ఇంకా బ్రైటన్ కూడా వెళ్ళాము. మాకు టైం దొరికినప్పుడు అలా ప్లాన్ చేసుకొని బయటికి వెళ్తూ ఉంటాము ఫ్రెండ్స్తో కలిసి, సరదాగా ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్ లాగా వచ్చేస్తాము. ఈ వేలో ఎప్పుడు ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఇంకొంచెం ముందుకి లేదా ఇటు పక్క ఏదో ఒక వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నారు ఏంటి వీడియో తీస్తున్నారా అని చెప్పేసి. కొంతమంది వీడియో తీస్తే ఏమన్నారు, కొంతమంది తీస్తే ఎందుకు తీస్తున్నారు, ఎవరు పర్మిషన్ తీసుకొని తీస్తున్నారు అని చెప్పి లొల్లి పెట్టుకుంటారు. అందుకని ఇక్కడ వాళ్ళతో కొంచెం జాగ్రత్త ఉండాలి. నాకు మాత్రం ఆయన తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదే చూడండి, ఇక్కడ కాకపోతే ఇది వర్క్ జరుగుతూనే ఉంటుంది వేలో. వచ్చేసి మనం ఆల్మోస్ట్ పార్క్ దగ్గరికి. ఇప్పుడు మీకు ఫ్రంట్లో కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, అదే పార్క్. ఈ పార్క్ పేరు వచ్చేసి పీపుల్స్ పార్క్. ఇంకొకటి వార్డెన్ పార్క్ ఉంటుంది. పీపుల్స్ పార్క్కి వార్డెన్ పార్క్కి ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్. కానీ వార్డెన్ పార్క్ చాలా బాగుంటుంది. నేను ఆ వీడియో కూడా తీస్తాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. ఈ పార్క్లో ఏంటంటే చిన్న ఉంటుంది, వార్డెన్ పార్క్ చాలా పెద్ద ఉంటుంది. ఈ పార్క్కి తెలుగు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో సరదాగా అట్లా టైం స్పెండ్ చేద్దామని వస్తారు. ఇక్కడ వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, కేరళ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఇక్కడ వచ్చేసాం చూడండి, ఇదే నేను చెప్పిన పీపుల్స్ పార్క్. అక్కడ 2 teams లాగా ఫామ్ అయ్యేసి ఫుట్బాల్ ఆడుతున్నారు, కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు. చూద్దాం పదండి. ఇటు సైడ్ చూస్తే పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి బాగా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరేమో ఇక్కడ బాస్కెట్బాల్ ఒక అర్ధగంట నుండి ఆడుతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే మేము ఆడదామని చూస్తున్నాం. వాళ్ళు అసలు కదలట్లేరు ఎక్కడి నుండి. వాళ్ళు వెళ్ళిపోయి అంతసేపు మేము ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటాము. అంటే ఫుట్బాల్, మళ్ళీ దానితోనే వాలీబాల్, లాస్ట్లో బాస్కెట్బాల్ ఆడేసి ఉయ్యాలూగేసి ఇంటికి వెళ్ళిపోవాలి. దీనికి ఇక్కడ సైడ్ ఇది ఎంట్రీ అనమాట. ఇంకొక సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. అట్లనే ఏం కాదు, ఎవరు ఎయిట్ సైడ్ నుండి అయినా రావచ్చు. కాకపోతే మేము ఇటు సైడ్ నుండి వచ్చాం కాబట్టి ఇది మాకు ఎంట్రీ అంతే. ఇందులో నాకు చాలా ఫేవరెట్ అయిన
అయిన గేమ్ అది అక్కడ ఉంది. సైక్లింగ్ చేసుకోవచ్చు దీంట్లో కూర్చొని. నలుగురు మాత్రం కూర్చొని సైక్లింగ్ చేయొచ్చు, ఇంకా మిగతా వాళ్ళు ఖాళీ కూర్చోవచ్చు. ఇది చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళు ఇంకా ఆడుకుంటానే ఉన్నారు. ఇదే ఇంకా ఎగ్జిట్. ఇక్కడ నుండి వెళ్ళి నేను కాసేపు ఫుట్బాల్ ఆడుకొని మళ్ళీ చూపిస్తాను మీకు ఇంకేమేమి చేస్తున్నా అనేసి. ఓకే, కంటిన్యూ చూస్తూ ఉండండి. మేము ఫుట్బాల్ ఆడుకుంటున్నాం. పిల్లలైతే వెళ్ళిపోయారు. నేను వచ్చేసాను ఆడుకుందాం అని చెప్పేసి. మేము ఎలా ఆడతాం ఇది అంటే ఒక స్కోర్ పెట్టుకుంటాం. సపోజ్ 5 అనుకోండి స్కోర్ వచ్చేసి. ఒక్కొక్కరికి 3 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ 3 ఛాన్సెస్ నేను ఆడినాను అనుకో, ఇప్పుడు నాకు ఒకటి పడింది. అలాగా నెక్స్ట్ 3 టైమ్స్ అయిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళకి ఇస్తాను. మళ్ళీ వాళ్ళది అయిపోయాక నేను ఆడతాను. అలా ఎవరిది ఫస్ట్ అయితే స్కోర్ విన్ అవుతామో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. ఆ సాంగ్స్ వచ్చేసి నా చేతిలో ఉన్న చిన్న స్పీకర్స్ అనమాట. మేము బయటకు వచ్చినప్పుడల్లా అలా పట్టుకొని వస్తాము. కాసేపు సాంగ్స్ పెట్టుకొని ఆడుకొని వెళ్తాము. చాలా చూడడానికి చాలా చిన్న ఉంటుంది కానీ చాలా బాగుంటుంది స్పీకర్. పోర్టబుల్ స్పీకర్ అనమాట. ఇక్కడ నైట్ వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడో వచ్చాము, ఈవినింగ్ నైట్ అయ్యింది, ఇంకెళ్ళాల్సిన టైం అయింది. కాసేపు అలాగా నా ఫేవరెట్ గేమ్ అని చెప్పాను కదా సైక్లింగ్, అదిను ఉయ్యాల ఆడేసి ఇంకా ఇంటికి వెళ్తాను. ఇవాళతో ఈ వీడియో అయిపోయింది. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి అనుకున్నంత రాకపోవచ్చు, కానీ మీరు అందరూ అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి నేను బెటర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు ఉంటా మరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే దెన్ బాయ్.